అస్సలాముఅలైకుం. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలల కాలం అవుతా ఉంది. వక్ఫ్ బోర్డును ఏర్పాటు చేసి సంవత్సరం అయినటువంటి సందర్భంగా ఈరోజు ముఖ్యంగా మైనారిటీలకు అత్యంత ప్రీతిపాదికమై ఇది అల్లాహకు సంబంధించినటువంటి ఆస్తిగా పరిగణించేటువంటి వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం ఈరోజు ప్రత్యేకమైనటువంటి చొరవతో ఆలోచనతో వక్ఫ్ బోర్డు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతా ఉంది. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి ఉమీద్ పోర్టల్లో ప్రతి ఒక్క వక్ఫ్ సంస్థకు సంబంధించినటువంటి స్థలాలు కానీ వాటికి సంబంధించినటువంటి ఆస్తులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఉమీద్ పోర్టల్లో ఏ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఆ సంస్థకు సంబంధించినటువంటి ఆస్తుల్ని తప్పకుండా ఉమీద్ పోర్టల్లో అప్లోడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మనందరం కూడా చూస్తా ఉన్నాం, గత 50 సంవత్సరాల నుంచి వక్ఫ్ బోర్డు ఏర్పడినప్పుడు కూడా ఇప్పటికీ అనేక ఆస్తులు అన్యాక్రాంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి ఆస్తుల్ని పరిరక్షించడానికి ఈరోజు వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి మెంబర్గా, శాసనసభ్యుడిగా, మైనారిటీ వ్యవహారాల చైర్మన్ గా ఈరోజు దీని మీద ఒక కట్టుదిట్టమైనటువంటి ప్రణాళికతో ముందుకు సాగుతా ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్రంలో 65,000 ఎకరాలు వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయి. గతంలో అవి ఎక్కడున్నాయి, ఎంతవరకు ఉన్నాయి, హద్దులు ఎక్కడున్నాయి, వాటికి ఏ సర్వే నంబర్లు ఉన్నాయి అనేది కూడా పూర్తిగా విశ్లేషించలేనటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు ప్రతి ఒక్క ఆస్తికి కూడా అది ఏ సర్వే నంబర్లు ఉంది, ఏ బౌండరీస్ తో ఉన్నాయి, ఎవరి ఆధీనంలో ఉంది, దానికి ఏమైనా ఆదాయం వస్తుందా లేదా అనేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈరోజు ఉమీద్ పోర్టల్లో పెట్టబోతా ఉన్నాం. ఇప్పటికే మనమందరం కూడా గత 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి 65,000 ఎకరాలు మాత్రమే ఉన్నాయి అనుకుంటున్న వక్ఫ్ ఆస్తులు ఈ ఉమీద్ పోర్టల్ లాంచ్ అయిన తర్వాత దాంట్లో అప్లోడ్ చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి ఒక 15,000 ఎకరాలు ఎక్స్ట్రాగా ఈరోజు వక్ఫ్ కి దక్కినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాని ద్వారా ఈరోజు ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం వాటిని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, వాటి ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని పేద ముస్లిం వర్గాలకు సంబంధించినటువంటి పిల్లల చదువుల కోసం, వితంతుల సహాయకాల కోసం, మహిళల అభివృద్ధి కోసం వాటిని ఖర్చు పెట్టాలనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున ఈరోజు ముస్లిం మైనారిటీ పిల్లల్లో IAS, IPS లు చదివించడానికి కానీ వారి ఉన్నత భవిష్యత్ కోసం ఎటువంటి కార్యాచరణ చేయాలనే దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచనతో ముందుకు సాగుతా ఉన్నాం. ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఎవరైతే వక్ఫ్ ఆస్తులకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా తమ ఆధీనంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వక్ఫ్ ఆస్తిని కూడా ఉమీద్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని చెప్పి పిలిపిస్తా ఉన్నాం.